కొంచెం సమయం తండ్రి మీ మాటలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. వింటున్న ప్రతి మీ మాట మీ పిల్లలు మీ మాటలు స్వీకరించే వాటిని అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మంచిదండి. ఈ సమయంలో కొంచెం సమయం దేవుడి మాటలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రవక్తలో పెద్ద ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వాయించిన మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలోనే ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఓకేనండి. నిజంగా ఈ మాటలో ఉన్న పరమాత్మ దేవుని ఉద్దేశం ఏంటో కాసేపు మనం ఆలోచించేద్దాం. ఓకేనండి. ఈరోజు పరలోకపు తండ్రి ఉద్దేశాలు, ఆయన మనస్సు ఈ ప్రపంచానికి అర్థం కాలేదని చెప్పచ్చు. ఎందుకంటే వ్రాయబడిన మాటల్లో పరలోకపు తండ్రి మాటలు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించక పైపైన చదువుతున్నారు. బైబిల్ను పైపైన చదివి పరలోకపు తండ్రి ఉద్దేశాలు తెలుసుకోకుండా పరలోకపు తండ్రి ఉద్దేశాలు పక్కకు పెట్టేసి వీరి ఉద్దేశాలతో ఎలా చెప్తున్నాడో తెలుసండి, వీళ్ళ ఉద్దేశాలు బైబిల్తో కలిపి యేసుక్రీస్తుల వారు అన్న మాట 2000 సంవత్సరాల క్రితం మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఎవరండి? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, ఎవరి పద్ధతులట? ఎవరి పద్ధతులు? మానవులు కల్పించిన పద్ధతులు. చూసారండి, పరలోకపు తండ్రి మనస్సు కాదు, ఆయన ఉద్దేశాలు కాదు, ఆయన పద్ధతి కాదు, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను ఎలా ఆరాధిస్తున్నారట? దేవుడికి కావలసింది వ్యర్థమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన. మరి అలాంటప్పుడు ఎలాంటి బోధలు జరుగుతున్నాయి చూడండి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల మధ్య జరుగుతున్న బోధలు ఏవైతే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, ఈరోజు బాగా చదువుకొని చదువు లేని వాడిని ఏమన్నా తెలుసాక విద్య లేనివాడు వింత పశువు. అంటే విద్య లేకపోతే పశువైనా అంటే ఎంత ఆ మాట వినగానే విద్య లేని వారు ఏమనుకోవాలి అంటే, నేను పశువునా, నేను గడ్డి తింటున్నానా ఏంటి అనుకుంటారు? ఎంత ఫీల్ అవుతారండి? ఎంత ఫీల్ అవుతారు అంటే, నువ్వు బాగా చదువుకొని నీ చుట్టూన్న వారిని నువ్వు ఏమంటున్నావు అంటే ఏమంటున్నాడు? పశువు. చూసారండి, పశువు అంటున్నాడు. అంటే బాగా చదువుకున్నవాడు చదువుకునేవాడిని ఏమనాలి? పశువు అంటే బాగుంటుందండి ఇది. మరి ఈరోజు బాగా చదువుకొని ఈ చదువు లేని వారికి అంటే పశుప్రాయులకు ఏం నేర్పించారు? ఏం నేర్పించారంటే కొన్ని కనుగొన్నారు. వాళ్ళు కొన్నింటిని కనుగొన్నారు. ఏం కనుగొన్నారు అంటే, ఎండలు కొట్టేది ఎందుకురా? చూసారండి, ఎండలు కొట్టేది ఎందుకు అంటే వీటిని కనుగొన్నారు. ఎందుకు ఎండలు కొడుతుంది అని కనుగొన్నారు. ఎవరు? మేధావులు, చదువుకున్నవారు, బాగా చదువుకున్నవారు. ఎండలు కొట్టేది ఎందుకురా? చూసారండి, పాఠం అండి. అంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళకి నేర్పిస్తున్నాను అనుకోండి. ఈయన ఎవరంటే మాస్టరు స్టూడెంట్కు నేర్పిస్తున్నాడు పాఠం. ఏమంటే అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ స్టూడెంట్స్లు అయితే ఈయన ఎవరండి? ఈయన మాస్టర్. ఇప్పుడు ఈ మాస్టర్ చెప్పిన పాఠం వినాలి కదా. ఏమంటారు? ఎండలు కొట్టేది ఎందుకు? ఎండలు కొట్టేది ఎందుకురా? ఓకే, టీచరు స్టూడెంట్ను అడుగుతున్నాడంటే పర్లేదు. ఎండలు కొట్టేది ఎందుకురా? దానికి సమాధానం
వర్షము కురిసే కందుకు అనాలి. కానీ ఏమన్నారు? మీరు నేర్చుకున్నప్పుడు అలాగే ఉందా, లేకపోతే నేనేమన్నా మార్చుతున్నాను? అలాగుందా లేదా? ఎండలు కొట్టేది ఎందుకు అంటే బాగానే ఉంది. జవాబు ఏంటంటే వర్షము పడే కందుకురా. అంటే ఇక్కడ గౌరవం ఉందా? గౌరవం ఉందండి? ప్రశ్నిస్తున్నాడు మాస్టర్. ప్రశ్నించినప్పుడు స్టూడెంట్ ఏం చెప్పాలి? గౌరవంతో చెప్పాలి కదా. మరి పాఠం అలా ఉందండి, అవునా కదా? తర్వాత ఏమన్నాడండి? తర్వాత ఏంటిది? వర్షం కురిసేది ఎందుకురా కాదు, చెరువులు నిండేదా. నేను వర్షం పడగానే పంటలు పడతాయా? ఏంటండి? వర్షం పడగానే పంటలు పండుతాయా? చెరువులు నిండేటందుకురా. చెరువులు నిండేది ఎందుకురా అంటే పంటలు పండేటందుకురా. పంటలు పండేది ఎందుకురా? పంటలు పండేది ఎందుకురా? పంటలు పండగానే మనుషులు బతుకుతారా? తినకుండానే. అంటే పంటలు పండగానే తినకుండానే కడుపు నిండుతుందా? మరి తినాలంటే ఏం చేయాలి? పంటలు పండేది ఎందుకురా అంటే కడుపును నిండేటందుకురా. అవునా కదండి? మరి కడుపును నిండేది ఎందుకురా అంటే ఇప్పుడు మనుషులు బ్రతికేటందుకురా. ఇక మనుషులు బ్రతికేది ఎందుకురా అన్న ప్రశ్న లేదు. ఈ చదువుకున్న వారు ఏం పాఠం నేర్పించారంటే ఇది నేర్పించారండి. చివరికి వస్తే ఎందుకు బ్రతకాలిరా అంటే కడసరిగా చర్చటానికి రా. ఏంటండి? ఇదన్నమాట. మరి ఈరోజు ప్రపంచ మేధావులు ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి దేవుని జ్ఞానము నిజంగా బయలుపరచబడిందండి. అందుకే మీరు ఎప్పుడు వెతకాలన్నారు? యెషయా గ్రంథం 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, కనుగొనండి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? సమీపంగానే ఉండగా వెతకండి అన్నాడు. వేడుకోనండి, కనుగొనండి, వెతకండి, వేడుకోనండి అని అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నవారు, మేధావులు అనేవారు, శాస్త్రవేత్తలు అనేవారు కొన్నిటిని కనుగొన్నారండి. మనకు తెలుసు ఏం కనుగొన్నారు? పైన పైన ఏ దొరికేవండి? భూగర్భంలోకి వెళ్ళిపోయి బొగ్గు, అల్యూమినియం, పెట్రోల్, డీజిల్, వైడూర్యాలు సముద్ర గర్భాలలోకి వెళ్ళిపోయి కూడా ఇక్కడ సముద్ర గర్భాలలో వైడూర్యాలు ఉన్నాయని లోతులకు వెళ్ళి కనుగొంటున్నాడు. వాటిని వెతికి పట్టుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు. అవునా కదండి? బాగా చదువుకున్నవాడు ఎక్కడ ఏదుందో కనుగొంటున్నారు. కంటికి కనిపించకపోయినా భూగర్భంలో, సముద్ర గర్భంలో ఏవేవి ఉన్నాయో కనుగొంటున్నాడు. కనుగొన్న అతను వాటన్నిటినీ సంపాదించుకుంటున్నాడు. అవునా కదండి? మరి దేవుడు కనబడతాడా? దేవుడు కనబడతాడండి? గనక దేవుడు కనబడడు కాబట్టి దేవుని గురించి కనుగొనవలసిన అవసరం లేదనుకొని కనబడని ఇగో వైడూర్యాలను, వజ్రాలను, డీజిల్, పెట్రోల్, నిజంగా ఖనిజ సంపదను కూడా కనుగొంటున్నాడు, వాటిని సంపాదించుకుంటున్నాడే. కానీ మనల్ని కన్న తండ్రిని కనుగొనేవాడు ఎవరున్నా చెప్పండి? కన్న తండ్రిని కనుగొనని ప్రపంచం అండి. కన్న తండ్రిని కనుగొనని క్రైస్తవులు కూడా ఉన్నారండి. ఒక ఆయన ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలంటే ఒకప్పుడు ఫ్లైట్లు ఉండేవా? అసలు కార్లు ఉండేవా? బైకులు ఉండేవా? ట్రైన్స్ ఉండేవా? లేవండి. కానీ ఈరోజు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే మరి ఫ్లైట్లో వెళ్ళగలుగుతున్నారంటే నిజంగా పక్షిని చూసి రైట్ బ్రదర్స్ అనేవారు ఏం కనుగొన్నారండి? ఫ్లైట్ని కనుగొన్నారు. పక్షిని చూసి ఫ్లైట్ను కనుగొన్నారే తప్ప ఆ పక్షిలో పెట్టిన శక్తి ఏంటి, ఎవరు పెట్టారో అన్నది మాత్రం కనుగొనలేదండి. అంటే వీళ్ళకు అవసరమైన వాటినే కనుగొన్నారే తప్ప మనల్ని కన్నా పరలోకపు తండ్రిని మాత్రం కనుగొనలేదండి. కనుగొన్నారా? అంటే ఈ ప్రకృతి వెనకాల ఎవరు లేరనుకుంటున్నారు. ఇప్పుడు గాలిపటం ఉందండి, కైట్ మనం ఎగరేస్తాం కదా, పిల్లలు ఎగరేస్తారు కదండి. గాలిపటం తెలుసు కదా, కైట్ తెలుసు కదండి. అది ఆకాశంలోకి దూసుకొని వెళ్ళిపోతుంది. కానీ దాని వెనకాల ఏముంటుందండి?
దారం ఉంటుంది. కానీ మనకు అది ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దారం కనబడుతుందా మనకు? కానీ దారం లేకుండా అది ఆకాశంలో నిజంగా దూసుకు వెళ్తుందా? మనం ఏమనుకుంటున్నాం అంటే చూసేవాళ్ళం, అమ్మో ఆకాశంలో అది ఎగరగలుగుతుంది అనుకుంటామే తప్ప దారం కనబడనంత మాత్రాన దాని వెనకాల ఎవరు లేదనుకోవటం ఎంత పొరపాటో. ఈ ప్రకృతి వెనకాల మనల్ని కన్న పరలోకపు తండ్రి ఉన్నాడన్న సంగతి కనుగొనకపోతే ఎంత వెదివాలో చూడండి. చూసారా? ఈరోజు కన్న తండ్రిని కనుగొంటున్నారా ఎవరైనా? తల్లిని కనుగొంటున్నాడు, తల్లిని తెలుసుకుంటున్నాడు, తండ్రిని తెలుసుకుంటున్నాడు, భూమి మీద ఎన్నిటినో కనుగొంటున్నాడు, వాటిని సంపాదించుకుంటున్నాడు తప్ప మనల్ని కన్నా మనందరినీ కన్నా పరలోకపు తండ్రిని కనుగొనేవారు ఎక్కడున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఇప్పుడు రైట్ బ్రదర్స్ రైట్ అంటారా? రైట్ బ్రదర్స్ రైట్ అంటారండి? రైటే చెప్పారా? ఏం చెప్పారు వాళ్ళు? ఫ్లైట్ను తయారు చేసుకున్నారు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు, బాగానే ఉంటాయి. కానీ పక్షిలో ఉన్న శక్తి ఏంటిది? అది కనుగొన్నాడు. అలా పక్షి ఎలాగైతే ఆకాశంలో ఎగరగలుగుతుందో వీళ్ళు కూడా ఎగరగలుగుతున్నారు. మరి పక్షిని చేసింది ఎవరండి? మరి దేవుని కనుగొన్నారు. మరి ఇప్పుడు రైట్ బ్రదర్స్ చెప్పింది, వీళ్ళు కనుగొన్నది ఇది రైటేనా? రైటేనండి. అంటే ప్రయాణం చేస్తున్నాం కదండి, ఈరోజు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాం కదా, రైటే కదా అన్నారు. ఇక ఎంతకాలం ఉంటావు ఇలా ఫ్లైట్లో వెళ్ళిపోతూ? ఎంతకాలం ఉంటావు? మరి ఫ్లైట్ అయితే తయారు చేసుకున్నావు, కనుగొన్నావు, కానీ ప్రయాణం చేస్తున్నావు, కానీ మరి పక్షిని తయారు చేసింది ఎవరు? అది కనుగొన్నాడా? అది చెప్పాడా? మరి అది చెప్పనప్పుడు భూమి మీద బ్రతకటం అనేది ఎలాగైనా బ్రతకచ్చండి. భూమి మీద బ్రతకడం అనేది అది గొప్పతనం కాదండి. బ్రతుకునిచ్చిన పరలోకపు తండ్రిని కనుగొని పరలోకపు తండ్రి కోసం బ్రతకటం అనేది బ్రతుకు పరమార్థం అండి. నువ్వు ఎంత గొప్పడు? ఈరోజు మనకు తెలిసింది, బాగా తెలిసింది ఏంటంటే, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అనేది గొప్ప కాదు, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేది ఏంటంటే తెలియదా మీకు? నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అన్నందుకు గొప్ప కాదు, అంతేనా? నువ్వు ఎంత చదువుకున్నావు అన్నది, ఎంత నేర్చుకున్నావు అన్నది గొప్ప. అలా నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నిన్ను బట్టే కాలేజీకి పేరు వస్తుంది, కాలేజీని బట్టి నీకు కాదు. అవునా? అవునా కదండి? మరి అలాంటప్పుడు ఈరోజు నిజంగా తల్లిదండ్రులు కూడా మంచి స్కూల్ కనుగొంటారు, పిల్లల భవిష్యత్తు మంచిదో కనుగొంటారు, మంచిదే కోరుకుంటారు, మంచిదే ఇస్తారు పిల్లలకి. మరి పరలోకపు తండ్రి మనకి మంచి వెళ్ళదు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడటండి. పిల్లలు కావాలని, నిజంగా పిల్లలు కావాలని ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? పిల్లల కోసం కావలసినవన్నీ చేయటం విషయంలో అలసిపోయాడు. వెంటనే ఆ పని పూర్తి కాగానే పిల్లలకు చేయవలసిన వాటన్నింటినీ చేయటం విషయంలో అలసిపోయి అది అయిపోగానే విశ్రాంతికి వెళ్ళే అంతవరకు పనిచేసాడండి. అంత కష్టపడ్డాడండి పరలోకపు తండ్రి. ఎలా ఉండాలనుకున్నాడండి తన పిల్లలు? నాంతటి వాళ్ళగా యథార్థవంతులుగా ఉండాలనుకున్నాడు. కానీ వీళ్ళు ఏమైపోయారండి? భూమి మీద ఏది గొప్పదైపోయింది? చెడుతనము గొప్పదైపోయింది. నరుల చెడుతనము గొప్పదైపోయిందండి. దాన్ని చూసి తండ్రి మనల్ని భూమికి రావాలని ఎదురు చూశాడు. వచ్చిన మనల్ని చూసి నిజంగా ఆయన గుండెపోటు వచ్చేసింది, సంతాపం నొందాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. హృదయంలో నొప్పి ఎప్పుడో తెలుసా అండి? నువ్వు అనుకున్నది నెరవేరకపోతే, నువ్వు అనుకున్నది సాధించలేకపోతే నీకు నొప్పి వస్తుంది. మరి తండ్రి ఉద్దేశాలు తెలుసుకున్నారా? చెడిపోయారండి. చెడిపోయినా వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. నోవహు గారిని ఏర్పాటు చేసుకున్నారు. నోవహు ద్వారా దేవుడి మాటలు ప్రకటించడండి. పోనీ అది జరిగిపోయింది అనుకున్నాం. ఇప్పుడేంటి?
అని మనం ఆలోచన చేస్తే తండ్రి ఉద్దేశం అప్పుడైనా ఇప్పుడైనా తన పిల్లలందరూ తనను కనుగొనాలని తన చెంతకు రావాలన్నదే పరలోకపు తండ్రి ఉద్దేశం అంట. కనుక ఈరోజు ఎన్నిటిలో కనుగొంటున్నాడు? 60-70 సంవత్సరాల జీవిత కాలంలో సుఖభోగాలు అనుభవిస్తున్నాడే తప్ప మరణం తర్వాత ఇంకా ఏది లేదనుకుంటున్నాడు. అందుకే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 26-27 వచనాలు. పరలోకపు తండ్రి చూడండి మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అంటే దేవుడు అండి, మన కన్న తండ్రి అండి. ఆయన ఒకరి నుండి అంటే భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరండి? ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఎందుకు చెబుతున్నాడు? వారు ఒకవేళ అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అంటే దాని అర్థం ఏంటండి? ఒకవేళ అంటే దాని అర్థం ఏంటి అంటే నేను నా పిల్లలను కన్నాను, వారికంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చాను, ఆ ఆయుష్కాలంలో నన్ను కనుగొంటారు అని అనుకుంటున్నాడు. కనుగొంటారో ఒకవేళ. చూసారండి, అంటే మనకిచ్చిన ఆయుష్కాలం వరకు తనను కనుగొనాలని ఆ కన్న తండ్రి కళ్ళు చూడండి, ఆయన కళ్ళు కాయలు కాసేయండి. అందుకే కొనుకక ఏంటండి, కొనుకక నిద్రపోకుండా చూస్తున్నాడండి, కనుగొంటున్నాడు మనల్ని. 34 వచ్చి ఒక మాట చూసుకొని ఇక్కడికి వద్దాం. మళ్ళీ కీర్తన గ్రంథం 34 అధ్యాయం 33:13 అండి. 33 వచ్చి 13 వచ్చి యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఏం కనిపెడుతున్నాడండి? బిఓఏలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఏం చేస్తూ ఉన్నావు అని పాఠం. ఏం పట్టది? ఏం చేస్తూ ఉన్నావని తండ్రి నిన్ను కనుగొంటున్నాడు. నీపైనే తన దృష్టి ఉంది. చూసారండి, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టి ఉంచుచున్నాడు. చూసారండి, కానీ మనల్ని ఇక్కడికి పంపించిన పరలోకపు తండ్రి మనల్ని కనుగొంటున్నాడు. అలా కనుగొనటం వల్ల ఒక ఆయన నిజంగా ఆయనను కనుగొన్న సంగతి తెలుసుకున్నాడండి. చూసారండి, దేవుడు భూమి మీదికి పంపించిన తన పిల్లలని కనుగొంటున్నప్పుడు ఒక ఆయన దొరికిపోయాడండి ఆయనకు. చూసారా? అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, తర్వాత అతనంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలును తొలగించి దావీదును వారికి ఎప్పుడు పెట్టాడు? కనుగొన్న తర్వాత చదవండి. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అంటే దావీదునే కనుగొంటాడా? మనల్ని కనుగొనడా దేవుడు? ఏంటండి అంటే తన పిల్లలమైన మనందరినీ కూడా కనుగొంటాడు. కానీ ఆయన కనుగొన్నప్పుడు నిజంగా మనం ఆయనను కనుగొంటున్నామా లేదా అన్నది చూస్తున్నాడండి. ఈరోజు నిజంగా మనలాగానే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి దావీదు గారు దేవునిని కనుగొన్నాడు కాబట్టి నేను అతన్ని కనుగొంటే అతని ద్వారా నాకు ఏమర్థమైందో తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ, అంటే ఒక దావీదు గారిని కనుగొన్నాడు ఆ దేవుడు. దావీదు గారే తన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తారనడానికి దావీదు పట్లలే ఉన్నాయా? మన పట్ల లేవండి. ఉన్నాయి లేవా? మరి మనం దేవుడిని కనుగొంటున్నామో చెప్పండి. అందుకే ఇప్పుడు రండి మళ్ళీ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనములో, ఒకవేళ నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నిజంగా ఒకవేళ నన్ను కనుగొంటావేమోనని నన్ను వెదుకు నిమిత్తము యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్పాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకమన్నాడే.
క్రొత్త నిబంధన గ్రంథములో నిజంగా కాలంలో ఏమన్నాడండి? లూకా గారి ద్వారా ఏం చెప్తున్నారు? ఏమంటున్నారండి? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసము యొక్క పొలిమేలను ఏర్పరచెను. అంటే నీకు ఇచ్చిన ఆయుష్ కాలం వరకు నిన్ను కన్నా నీ తండ్రి, నన్ను కన్నా మన తండ్రి, మనలందరినీ కన్నా తండ్రి మనల్ని కనుగొంటున్నాడు. చూసారండి, కనుగొంటున్నాడు. మరి ఆయనని ఎంతమంది కనుగొంటున్నారు చెప్పండి? కన్న తండ్రిని ఎంతమంది కనుగొంటున్నారు? ఈరోజు శాస్త్రవేత్తలేమో నిజంగా భూగర్భంలో ఉన్న వాటిని కనుగొంటున్నారు. ఈ రోజు క్రైస్తవులైన వారు తండ్రి ఇంకేమిస్తాడో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. చూసారా? కానీ మరి ఆయన కనుగొనాలంటే మనం ఏం చేయాలి చూసుకొని ముగించుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచ్చినారండి. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియ సౌఖ్యమైనదేదో ఆయన ఏం చేశాడు? విశదపరిచాడటండి, వివరించి చెప్పాడట. నేను కనబడనంత మాత్రం కనబడని కనియ సంపద వైద్యులు అన్ని కంటికి కనబడకపోయినా భూగర్భంలో సముద్ర గర్భంలో ఉన్న వాటిని కనుగొంటున్నావే తప్ప నా దగ్గరికి వచ్చేటానికి నేను కనబడటం లేదంటున్నాను. చూసారండి, నేను కనబడటం లేదంటున్నావు. కానీ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నీకు సమీపంగానే ఉన్నాను. ఎక్కడ ఉన్నావు అని అంటే అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన నన్ను కనుగొంటావు బిడ్డ అంటున్నాను. నేను నీకు తెలియాలంటే నీకు కనబడని భూగర్భంలో సముద్ర గర్భంలో ఉన్న వాటిని కనుగొంటున్నావు. కానీ ఈ ప్రకృతిని కనుగొంటే, ప్రకృతిలో ఉన్నది చూస్తే, నువ్వు కనుగొంటే నేను తెలిసిపోతాను. ఆయన బైబిల్ చదువుతారు, తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు చదువుతున్నారు తప్ప అక్షరాల వెనుకున్న దేవుని మనస్సు, ఆయన ఉద్దేశాలు ఆ లోతుల్లోకి వెళ్ళటం లేదండి. పైన చదువుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? కన్న తండ్రిని ఎలా కనుగొంటావు? చూసినా, ఎలా కనుగొంటాం? అందుకే చెబుతున్నాడు, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతుంది. ఒక మన పత్తి విత్తనాన్ని మనం భూమిలో నాటితే నిజంగా ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎలా పైకి వస్తుంది? మొలకెత్తి ఎలా, ఏ రంగులో వస్తుంది? పచ్చని రంగు, ఆకులు పచ్చగా ఉంటాయి. అది ఎదిగిన తర్వాత దానిలో నుండి ఏమొస్తుందండి? తెల్లటి. చూసారండి, ఎవరు దాన్ని రప్పిస్తున్నారు చెప్పండి? దేవుడేనండి. అంటే ఇప్పుడు ఒక పత్తిని చూస్తే నీకు అర్థమైపోవాలి. ఇక జంతువులు, ఒక కోడి ఉందండి. కోడి గుడ్లు పెడుతుంది, పిల్లలు చేస్తుంది. కోడి గుడ్లైనా కోడి పిల్లలైనా ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మన కోసం అండి. అంటే కోడి కూడా నీ కోసమే, కోడి గుడ్లు నీ కోసమే, కోడి చేసిన పిల్లలు కూడా నీ కోసమే. ఒకవేళ పిల్లలను పట్టుకెళ్ళడానికి నిజంగా గద్ద వస్తే ఏం చేస్తుందండి? తీసుకుపోతుందా? ఏమంటది? రెక్కల క్రిందికి తీసుకొని కాపాడుతుంది, శత్రువుతో యుద్ధం చేస్తుంది. ఎవరి కోసమని తన పిల్లల్ని కాపాడుతుంది? మన కోసమనండి. అంటే ఒక పక్షికి అర్థమైంది, కోడికి అర్థమైంది. అవునా కదా? ఒక కోడికి అర్థమైంది, ఒక జంతువుకు అర్థమైంది. చూసారండి, ఆకాశం కూడా అర్థమైంది. దేవుడు చూస్తున్నాడు, దేవుని పనులు మనం చేయకపోతే దేవుడు ఉరుకోడు అని దేవుడు బాధపడుతూ భూమికి, ఆకాశానికి చెప్పుకుంటున్నాడు. ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూసారా, నేను పిల్లల్ని కన్నాను, గొప్పవారిగా చేశాను. ఎంత గొప్పవారు అయిపోయారంటే నిజంగా ఫ్లైట్ల మీద వెళ్ళిపోతున్నారండి. చివరికి మేఘాల మీద వెళ్ళిపోవడం సంగతి కనుగొన్నారా? ఎట్లా ఈరోజు ఫ్లైట్ల మీద వెళ్ళిపోతున్నారు. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఏ ఫ్లైట్ అండి? రైట్ బ్రదర్ తయారు చేసిన ఈ ఫ్లైట్ల మీద వెళ్ళిపోతాం మనం. మరి ఇది కనుగొన్నాడండి. మనం చివరికి ఈ భూమిని విడిచిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వితౌట్ ఫ్లైట్. ఆ వితౌట్ ఫ్లైట్ ఎవరయ్యా అనేది తెలుసుకున్నారండి. మరి వీళ్ళు రైట్ బ్రదర్స్ ఎలా ఉంటారండి? వీళ్ళు రైట్ బ్రదర్సా?
లోకం కోసం కావచ్చు, పరలోకానికి మాత్రం వీళ్ళు రైట్ బ్రదర్స్ కాదు. ఓకే, కనుక సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మరి పక్షిని తయారు చేశారు కానీ ఆ పక్షిలో ఉన్న పక్షిని ఎవరు తయారు చేశారో అది కనుగొనలేదండి. చూసినా? కనుక మరి మనం 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఆ జీవరాశులు కూడా మనం ఆలోచన చేస్తే అవి మనకు పాఠం నేర్పిస్తున్నాయండి. ఒకటి చూపించి నేను ముగిస్తాను. జీవరాశుల పక్షులన్నింటిలో కాకి ఒక పక్షేనా? కాకి ఒక పక్షేనా? కాకి పాఠం తెలుసా మీకు? తెలుసు అనుకుంటా. ఓకే, ఎందుకంటే ప్రకృతిలో ఉన్న వాటిని ఏం చేయమన్నాడు? ఏం చేయమని చదువుకున్నాడు? మనం సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. ఆ మాట మీకు అర్థం కావాలంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం. ఇప్పుడు వెళ్తామండి ఇక. అంటే ఇప్పుడు కాకి ఉంది, ఆ కాకి కూడా దానికి పని ఉందా? కానీ దానికి పని అర్థమైపోయింది. చూసారండి? ఏం చెప్పాలి కాకి పాఠం? మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తామండి? అదేమంటారు? మీ ఇంటికి అని చెప్పిందా? చుట్టాలు వస్తుంది చెప్పిందా? అంటే కాకి భాష మీకు బాగా అర్థమైపోయింది నిజంగా. మరి అది వచ్చి అవ్వగానే మనం ఎలా ఆలోచన చేస్తాం? చుట్టాలు వస్తారు, నిజంగా ఆ రోజు ఎవరో ఒకరు వచ్చేసారు, అమ్మ కాకి వచ్చిందంటే ఎవరో చుట్టాలు అంటే వర్తమానం తీసుకొచ్చింది, అవునా కదా? పోనీ ఏమవుతుంది అది? అది మరి ఆ పాఠంలో ఆ కావు అనే దాంట్లో ఏం కావు? అది నీ ఇంటి దగ్గరికి, నీ ఇంటి ముందుకు వచ్చి కావు అంటే ఈ ఇల్లు నీది కాదు. చూసారంటే కాకి పాట ఒకటి. మరి సృష్టింపబడిన వస్తువులను ఆలోచన చేయాలన్నాడే కదా. సృష్టింపబడిన వస్తువులను ఆలోచన చేయాలన్నాడే. మరి ఆలోచన చేస్తే కాకి పాఠం నిజంగా చూడండి, కావు 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 అని కూడా పోతుంది. అంటే నువ్వు ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు. ఇల్లు తీసుకొచ్చావు, వచ్చిన తర్వాత కట్టుకున్నావు. బంగారం తీసుకొచ్చుకున్నావు, వచ్చిన తర్వాత కట్టుకున్నావు. పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామంటే అంటే ఇవన్నీ కావు 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 కావు. మనమేమో కావాలి కావాలి కావాలి, క్రైస్తవులు కూడా కావాలి కావాలి కావాలని మనం అంటాం. ఏమర్థమని చెప్పండి? ఏమర్థమని చెప్పండి? ఇంకా కాకి ద్వారా ఎంత మంచి పాఠం ఉందో తెలుసండి. 38వ అధ్యాయం 41వ వచనం అండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41 వచనాల్లో చూడండి, మనకు నిజంగా మరి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన అన్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివావు కానీ నువ్వేం నేర్చుకున్నావు? చదువు లేని వాడిని ఏమన్నావు అంటే వింత పశువు అన్నావు. అసలు నువ్వు పశువు కంటే అజ్ఞాని నువ్వు. కానీ ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట చూద్దామండి. చూసారండి, సింహాన్ని నువ్వు ఆలోచన చేయన్నాడు. గృహలలో పండుకొనినప్పుడు వాటికి ఆహారము పెట్టేది ఎవరు చెప్పండి? ఇది ఎన్నో వచ్చిన 41వ వచనం. తిండి లేక తిరుగు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం ఇచ్చేవారు ఎవరండి? దేవుడు. చూసారండి, అంటే కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి? ఈరోజు క్రైస్తవుల పిల్లలు ఏం చేస్తున్నాయి? చూసారండి, క్రైస్తవ పిల్లలు ఏం చేస్తున్నారు? క్రైస్తవుల వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఏం చేస్తున్నారు? కాకి పిల్లలట తల్లి వాటికి ఆహారం తీసుకెళ్ళడానికి గూడుని విడిచి అది బయటికి వెళ్ళిపోతే కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయట. ఈరోజు నిజంగా అలాంటి కుటుంబాలు ఉన్నాయంటారా? ఉండటానికేనండి దేవుడు రాయించి పెట్టాడు. ఇవి చదువుకొని మనం కనుగొనాలి, తెలుసుకోవాలి. మనం ఏమంటుందో తెలుసా? దేవా, మా తల్లి మాకు ఆహారాన్ని తీసుకురావటానికి వెళ్ళాయి, కానీ మీరు ఇవ్వకపోతే మాకు ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మా మమ్మీ డాడీ ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు నిజంగా తల్లి ఏమైనా పరిచయం చేస్తుందండి? డాడీ ఏదో మూట తీసుకొచ్చాడు, పిల్లలు చూసి ఆనందిస్తారు, కానీ తల్లి ఏం చెప్తే తెలుసా? ఇగో అరటి పండు డాడీ తీసుకొచ్చాడు అని చెప్తుంది. కానీ వీళ్ళకంటే బెటర్ కాకి పిల్లలు బెటర్ కదా. ఎందుకు?
తీసుకొచ్చాడు అన్న చెప్పు పిల్లలకు చెప్పు, డాడీ తీసుకొచ్చాడని చెప్పు అరటి పండ్లు. కానీ దేవుడు ఇస్తే అది చెప్పాలన్నమాట. దేవుడు ఇస్తే తీసుకొచ్చాడు. రైతు పంట పండకపోతే ఏమవుతుందండి? గుండె కొద్దిగా చచ్చిపోతుందండి. మరి పంట పండాలి అంటే దేవుడు సూర్యకిరణాలు సముద్రం మీద పడి వేడెక్కిన తర్వాత నిజంగా నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోయి వర్షం కురిచి పంటలు పడుతాయి కదండి. అవునా కదా? కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయట. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పుట్టిన పిల్లలు నిజంగా ఇలా ప్రార్థన చేస్తున్నారా? పాఠం అండి, కాకి పాఠం. క్రైస్తవుడు తెలుసుకోవలసిన విషయాలు. అందుకే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన నేనెవరినో నన్ను కనుగొంటోనైనా. నన్ను కనుగొంటే నీ బ్రతుకంతా నా కోసం. ఒక కోడి కోసం కాదు, సూర్యుడి కోసం కాదు. మనం పాడతాం కదండి, మానవుడా కారణ జనుడు అని పాట పాడతాం కదా, చూసారండి. మరి ఇవన్నీ నీ కోసం అయినప్పుడు నువ్వెవరి కోసం? మరి కనుగొన్నవా? నేను నా తండ్రి కోసమని. నేను నా తండ్రి కోసమని కనుగొనకుండా ఏమైపోయారు తెలుసా? కనుగొనకుండా ఏమైపోయారంటే రోమపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో అందరూ ఈ లోకంలో ఉన్న వాటిని కనుగొంటున్నారే తప్ప, వాటిని సంపాదించుకుంటున్నారే తప్ప నీతిమంతుడు లేడు. అంటే దాని అర్థం ఏంటిది? పరలోకపు మనకు బ్రతుకునిచ్చి నా కన్న తండ్రిని కనుగొనేవాడు లేడని. లేడు, ఒక్కడునూ లేడు. దేవుణ్ణి వెతుకువాడు లేడు. అందుకే నువ్వు డాక్టర్ను వెతుక్కుంటావు, ఏ టైంలో ఉంటాడని వెతుక్కుంటావు. అవునా కదా? మరి దేవుడిని ఎప్పుడైనా వెతికేవారు ఉన్నారండి? డాక్టర్ నువ్వు వెళ్ళినప్పుడు ఇన్ అవుట్ అని పెడతానండి. డాక్టర్ ఇన్ అవుట్ అంటే నువ్వు ఆయన ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే నువ్వు వెళ్ళాలి. ఆయన వెళ్ళిపోయిన అనుకో నీకు దొరకడు. మరొక రోజు దొరుకుతాడేమో, కానీ నువ్వు భూమి మీద ఉండగానే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. అందుకే అన్నాడు కదండి 17-26 వచనాల్లో, ఒకవేళ తడుములాడి కనుగొందురేమోనని. ఒకవేళ అన్నాడంటే వెతుకుతే దొరుకుతాడు, వెతకపోతే ఇక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందరు ఏమైపోయారటండి? కన్న తండ్రి పిల్లలు కన్న తండ్రిని కనుగొంటున్నారా? కనుగొనకుండా ఏమైపోయారట? అందరూ పనికి మాలిన వారయ్యారని. చూడండి 11వ వచనం, రోమపత్రిక 3:10 వచనం. ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. అందరూ చూసారండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా. అంటే అబ్బాయి ఎంత ఐక్యత అండి! ఇందులో ఐక్యత ఉందండి. చూసారా ఎందులో ఐక్యత ఉంది? త్రోవ, పనికి మారిన పనులలో అందరూ ఐక్యత. అంటే అబ్బా ఏం ఐక్యత అండి! ఐక్యమత్యమే మహాబలం. ఇప్పుడు ఎవరి బలం ఎక్కువ ఉంది చెప్పండి? వాడి బలం ఎక్కువ ఉంది. చూసారండి, వాడి బలం ఎక్కువ ఉంది. నెక్స్ట్, అందరూ పనికి మాలిన వారు అని అన్నాడు. మరి ఇప్పుడు మన మేలు చేయవాడు ఒక్కడైనా లేడంటండి. అంటే మేలంటే ఏంటి అనుకుంటున్నారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలంటే ఏంటో తెలుసుకోవాలి కదండి. మేలంటే ఏంటిది? మేలు చేయవాడు ఒక్కడు లేదంటే, మేలు చేయడం అంటే అన్నదానాలు, వస్త్రదానాలు, ఏవేవో దానాలు చేస్తున్నారండి. మేలు చేయవాడు ఒకటే. మేలంటే ఏంటో చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రిక. కాబట్టి లేదంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17 లేదు. ఓకే, చదువు. కాబట్టి మేలైనది చేయనిరియు అలాగూ చేయని వారికి ఇప్పుడు చెప్పండి. మరి మేలైనది ఏంటి చెప్పండి? అందుకే చివరిగా 8వ అధ్యాయం సామెతల గ్రంథం 35-36 వచనాలు. 35-36 వచనాలు. మేలంటే ఏంటి చెప్తున్నాడు? నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనుతాడు, యెహోవా కటాక్షము. నన్ను కనుగొనని వాడు. చూసారు, ఇక 2 విషయాలు ఉన్నాయి. పరలోకపు కన్న తండ్రిని కనుగొనని కన్న పిల్లలండి. ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ 35 వచనం అని చదవండి. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటాడు, యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. నన్ను కనుగొన్న వారికి నేను దొరుకుతాను, నేను పరలోకం ఇస్తాను. నన్ను ఎవరైతే కనుగొనరో
కలకాలం కాలే అగ్నిగుండానికి జారిపోతారు. మరి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కనుగొన్న తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం 43 7వ వచనం అండి. ఏం చేయాలి? కనుగొన్న మనం ఏం చేయాలి? రైట్ బ్రదర్స్ ఇప్పటికి చెప్పుకుంటున్నారు. ఫ్లైట్ ఎవరు కనుగొన్నారంటే రైట్ బ్రదర్స్ చెప్పుకుంటున్నారు, కానీ అసలు రైట్ ఏందో తెలుసుకోవట్లేదండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించారండి. 3 రోజుల సభలండి. ఇది 3వ రోజు. అవునా కదా? మిమ్మల్ని అందరినీ తెప్పించారండి. పిలిపించారండి. 3 రోజుల సభలు. మరి ఇప్పుడు కనుగొన్న తర్వాత ఏం చేస్తున్నారు? జనగామ సిబిటి వారు ఏం చేస్తున్నారంటే 3 రోజులు సభలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనందరినీ ఆహ్వానించారు లేదా? తెప్పించుము. నెక్స్ట్, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఈ విషయం ప్రపంచం వాళ్ళకి తెలియదు, నన్ను కనుగొనడం లేదు, ఎన్నిటిలో కనుగొంటున్నారు, కానీ నేనే పుట్టించాను, నన్ను కనుగొనాలని 3 రోజుల సభలు ఏర్పాటు చేసి నిజంగా సిబిటి జనగామ వారు ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఏం చేయమన్నాడు? నా గురించి చెప్పండి, ఇదండి నా గురించి తెలియచేయి, అందరినీ పిలిపించు. 3 రోజుల సభలో 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఈ దేశంలో నిజంగా దేవుడు చెప్పమన్న మాట పిలిపించి ఇగో మనకు తెలియచేస్తున్నాడు. కనుగొన్నారు కాబట్టి కనుగొన్న ఆ కన్న తండ్రిని గురించి మనకు చెబుతున్నాడు. మనము కూడా ఆయన తెలుసుకున్న మనము కాటికి వెళ్ళేంత వరకు కన్న తండ్రి పనులు చేద్దాము. కన్న తండ్రి ఉన్న లోకాన్ని చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మా బ్రతుకులో ఈ దినాన్ని 3 రోజుల సభలో 2 రోజులు గతించి 3వ రోజుల్లో మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి నాయన ఈ స్థలానికి తీసుకొని వచ్చి మీ పిల్లలమైన మా అందరికీ మీరు రాయించిన మాటలు కొన్ని విషయాలు తండ్రి, మిమ్మల్ని కనుగొనేవాడు ఏమైపోతాడో అని చెప్పారు, ఏమవుతాడో చెప్పారు, కనుగొన్నవాడు ఏమవుతాడో చెప్పారు. మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని కనుగొన్న మేము కాటికి వెళ్ళినంత వరకు తండ్రి మీ కళలు పండించేవారు ఉంటే మీరున్న చెత్తకు వస్తాము, లేదా మా కళలు పండించుకొని మేము ఈ లోకానుసరమైన బ్రతుకుతే ధనవంతుడు వెళ్ళిపోయిన చోటుకి వెళ్ళిపోతామని అక్కడికి వెళ్ళకూడదని కొన్ని విషయాలు తండ్రి మీ పిల్లలకు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన ఈ ధనకరమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సిబిటి మరి ప్రిన్సిపల్ అన్నయ్య సదానందం గారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థన అడిగి మిక్కిలి వినంతో బతులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఉండదు. మంచి మాటలు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు పాడుకుందాం. మన మధ్యలో అన్నయ్య గారు సిద్ధన్నయ్య గారు ఉన్నారు. ముందుకు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. పర్లేదు మాట్లాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ ప్రభునామంలో వందనాలు. దైవతనయుడేసునకు దివ్య స్తోత్రాలు, దీనులగా చే తండ్రికి స్వాగతగానం. దైవతనయుడేసునకు దివ్య స్తోత్రాలు, దీనులగా చే తండ్రికి స్వాగతగానాలు. మరియమ్మ సుతునికి సంకీర్తనలు,
కొరకే పుట్టిన తండ్రికి కోటి రాగాలు, మరియమ్మ సుతునికి సంకీర్తనాదాలు, మా కొరకే పుట్టిన తండ్రికి కోటి రాగాలు. మెలకు వేకువ మెలకువ విమల స్వరాలు, విరిసే పూల వందన గీతికలు, చల్లగ కరుణించే బంగారు తండ్రికి తెల్లగ తెలవారే చలిమంచు వేడుకలు, వేకువ మెలకువగా విమల స్వరాలు, విరిసే పూల వందన గీతికలు, చల్లగ కరుణించే బంగారు తండ్రికి తెల్లగ తెలవారే చలిమంచు వేడుకలు, వీచే గాలుల రాగాలు సాగే సెలయేటి సందెల్లు, వీచే గాలుల రాగాలు సాగే సెలయేటి సందెల్లు, మెరిసే పైరుల పరవళ్ళు ఎగసే కడలి తరంగాలు, మెరిసే పైరుల పరవళ్ళు ఎగిసే కడలి తరంగాలు, దైవతనయుడేసునకు దివ్య స్తోత్రాలు, దీనులగాచే తండ్రికి స్వాగత గానాలు. ఈ ప్రకృతి ప్రణమిల్లే ప్రణవ రాగాలు, మము పాలించే ప్రభుని మంగళ ధ్వనాలు, ఈ ప్రకృతి ప్రణమిల్లే ప్రణవ రాగాలు, మము పాలించే ప్రభుని మంగళ ధ్వనాలు, దైవతనయుడేసునకు దివ్య స్తోత్రాలు, దీనులగాచే తండ్రికి స్వాగత గానాలు. సుందర రూపునిగా సుకుమార బాలునిగా, సుందర రూపునిగా సుకుమార బాలునిగా, చూడ చూడ ముచ్చటగా నవ్వుల సిరి వెన్నెలగా, చూడ చూడ ముచ్చటగా నవ్వుల సిరి వెన్నెలగా, అండాదండగా పాలించు తండ్రిగా, ప్రభుకను తెరిచే లోకం వెలిగించగా, మదిలోని చీకటిని తొలగించగా, అండాదండగా పాలించు తండ్రిగా, ప్రభుకను తెరిచే లోకం వెలిగించగా, మదిలోని చీకటిని తొలగించగా, మదిలోని చీకటిని తొలగించగా, దైవతనయుడేసునకు దివ్య స్తోత్రముల్, దీనులగాచే తండ్రికి స్వాగత గానాలు, మరియమ్మ సుతునికి కీర్తనాదాలు, మా కొరకే పుట్టిన తండ్రికి కోటి రాగాలు, మా కొరకే పుట్టిన తండ్రికి కోటి రాగాలు. ఎందుకు మంచి పాట పాడించిన సిద్ధన్న గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొక పాఠంలోకి వెళ్దాం మనం దేవుని మాటలు వినడానికి. మరి ఈరోజు మంచి సమయము, మీరు ఎక్కువగా దేవునిలోనే ఉన్న
గొప్ప సంగతులను వినడానికి మంచి అవకాశం వచ్చింది. దయచేసి ఇదే అవకాశం కదా అని ముచ్చట్లు పెట్టకండి. ఇక మళ్ళీ కలుస్తారో కలవరో, లాస్ట్ రోజు కదా. ఈరోజు లాస్ట్, ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తావో అక్క, మళ్ళీ ఎప్పుడు వస్తావో చెల్లి అని ముచ్చట్లు పెట్టారు. సరేనా? ఓకే. మన మధ్యలో మరి కోఆర్డినేటర్ గారు అబ్రహాం అన్నయ్య గారు ఉన్నారు. మంచి మాటలను, దేవుని మాటలు